హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనం ఇంట్లో ఒక్కోసారి ఎక్కువగా పనిలో ఉన్నప్పుడు స్టవ్ మీద పాలు అవి పెట్టి మర్చిపోతుంటాం కదండీ! అలా మర్చిపోయినప్పుడు ఆ పాలు మొత్తం పొంగిపోవడము స్టవ్ నిండా పాత్రలు కూడా మాడిపోవడం జరుగుతుంది. అలా మాడిపోయిన పాత్రల్ని మనం వాటర్‌లో ఎక్కువగా నానబెట్టి, వాటిని స్టీల్ పీస్‌లు, స్క్రబ్బర్‌లు వేసి తోముతూ స్ట్రెయిన్ అవుతూ ఉంటాం గదండీ! అలా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను దీన్ని ట్రై చేశాను. రిజల్ట్ కూడా 100% పాజిటివ్ రిజల్ట్ వచ్చిందండి. అందుకే నేను మీకు చూయిస్తున్నాను. దాన్ని అలా మాడిపోయిన పాత్రలని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ పాత్రలోని వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లోకి సర్పు మరియు రాళ్ళ ఉప్పు వేసి దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి. అలా స్టవ్ మీద పెట్టిన పాత్రలోని మనము వాటర్ హీట్ అవుతూ ఉన్నప్పుడు స్పూన్ వేసి తిప్పుతూ ఉండాలి. అలా స్పూన్ వేసి తిప్పడం వలన అడుగున పేరుకుపోయినటువంటి మాడిపోయినటువంటి ఆహ్, అది మొత్తం పలుకులు పలుకులుగా పైకి తేలుతూ ఉంటుందండి వాటర్ హీట్ అయ్యే కొద్దీ. ఇలా 5-10 నిమిషాల పాటు మనము స్పూన్ వేసి తిప్పుతూ ఉండాలండి మరిగే వాటర్‌లోని. అలా తిప్పడం వలన అడుగున భాగం మొత్తం క్లీన్ అవుతూ ఉంటుందండి. అలా తిప్పిన తర్వాత దాన్ని స్టవ్ నుంచి దించేసి మనము క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్‌ని వేరు చేసి క్లీన్ చేయడం జరుగుతుందండి. స్టవ్ నుంచి దించేద్దాం ఇప్పుడు. అది మొత్తం క్లీన్ అయిపోయినట్లుంది. ఒకసారి చూద్దాము. స్టవ్ నుంచి దించేసిన తర్వాత వాటర్ మొత్తం తీసేస్తున్నానండి ఆ పాత్రలోంచి. చూసారు గదా! మొత్తం క్లీన్ అయిపోయింది చాలా వరకు. చూద్దాం ఒకసారి వాటర్ అనేది తీసేసి. వాటర్ తీసేసానండి. చూసారు గదా! 100కి 95% వరకు పోయింది. ఇంకా మిగిలిన దాన్ని మనము స్క్రబ్బర్‌తో క్లీన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. స్క్రబ్బర్‌తో క్లీన్ చేసిన తర్వాత చూసారు గదండీ! 100% గూడా పాత్ర అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎంత మాడిపోయిన పాత్రలైనా గానీ ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.